మనం చేసుకోబోతున్నాము కొబ్బరి శనగపప్పు. ఆయిల్ వేసుకోవాలి. వెల్లుల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను. ఎండుమిరపకాయలు, ఆవాలు, కరివేపాకు ఇవన్నీ ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. శనగపప్పుని కుక్కర్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాను. ఇది ఇందులో వేసుకోవాలి. ఇందులో పసుపు, ఉప్పు ఇవి బాగా కలుపుకోవాలి. కొబ్బరి మిక్సీ పట్టాను. కొబ్బరి ముక్కలు పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టాను. శనగపప్పులో వేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి శనగపప్పు రెడీ. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి శనగపప్పు రెడీ.